నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కృష్ణకుమారి గారు, చాలా సందర్భాలలో ఏదైనా ఒక ఇష్యూ నడిచినప్పుడు మహిళలకి కాస్త సపోర్టివ్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఎప్పటి నుంచి అనాది నుంచి ఆడది అంటే అబల ఎంత కాదు అని అనుకున్న కంపేర్ చేసినప్పుడు కాస్త సెకండ్ ప్లేస్కి ఇస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మనం కూడా పాజ్ అవ్వాల్సిన పరిస్థితి. మహిళలు అనుసరిస్తున్న తీరు చూసినప్పుడు, మొన్న డబ్బాలో పెట్టి చంపేశారా, చూస్తున్నాం. ఇంకా మనం ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నిన్న ఒక ఆంటీ ఏజ్ 40+ ఆమె ఒక 25 ఇయర్స్ ఆ అబ్బాయితో వెళ్ళిపోవడం, భర్తను చంపేయడం, వివాహేతర సంబంధాలలో ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన సంఘటనలు ఎన్ని చూస్తున్నాం. నిన్న వరుసగా 3-4 సంఘటనలు ఇవే ఒకే రోజు. ఏమనిపిస్తుంది మీకు? మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు? నా స్టాండ్ ఒకటే అండి. బాధితులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కావచ్చు. ఎవరైనా బాధితులే. మనం బాధితుల పక్షానే ఉంటాం. ఇప్పుడు ఒకసారి ఈ బాధితులు మనం ఎవరి పక్షం వహించాలి అనే దానికి పెరియార్ గారు ఒక మంచి విశ్లేషణ చెప్పారు. పెరియార్ గారు బహుశా అందరికీ తెలిసి ఉండొచ్చు. తమిళ్ ద్రవిడ సంస్కృతి గురించి వాయిస్ వినిపించిన ఆయన, దళితుల పక్షాన ఉన్న ఆయన. ఆయన ఏమంటారంటే, ఒక పురుషుడి వల్ల స్త్రీ అన్యాయం అయితే నేను స్త్రీ వైపు ఉంటాను, ఒక స్త్రీ వల్ల ఇంకొక స్త్రీ అన్యాయం అయితే ఆ స్త్రీ వైపు ఉంటాను నేను. అంటే అల్టిమేట్గా నేను బాధితుల పక్షానే ఉంటాను అని చెప్పారు ఆయన. నా స్టాండ్ కూడా అదే ఉంటుంది. మనం ఎల్లప్పుడూ బాధితుల పక్షమే ఉండాలి. అయితే మనం బాధితుల పక్షం వహించే సందర్భంలో ఒక్కొక్కసారి మనము బాధితులుగా ఎవరినైతే గుర్తిస్తామో వారి వల్లనే కూడా మనం ఎవరైతే బాధించారు అనుకుంటామో వాళ్ళు బాధపడే సందర్భం కూడా కనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే, ఒక భార్య భర్తని చంపింది అంటే దాని వెనక ఆమె కష్టాలు ఉండొచ్చు. ఇప్పుడు తాగి కొడుతున్నాడు, భరించింది సంవత్సరాలు భరించింది. ఇక ఆ నిర్ణయం అది కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని నేను అనను. ఒక స్పాంటేనియస్గా ఆ సందర్భానికి ఆమె ఆత్మరక్షణ కోసము ఇంకేమి విధిలేని పరిస్థితుల్లోనూ చంపుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పాప, 12 ఏళ్ల పాప, మహబూబ్ నగర్ వైపు నుంచి వలస వచ్చి సిటీలో ఒక అపార్ట్మెంట్ కడుతూ ఉంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా తండ్రి పనిచేస్తున్నాడు, తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తుంది. ప్రతిరోజు తండ్రి వచ్చి రాత్రిపూట తాగి తల్లిని కొడతా ఉన్నాడు. అయితే ఆ రోజు కూడా ఏం జరిగిందంటే, ఒక కర్ర పెట్టి వాళ్ళ అమ్మని కొట్టాడు. వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ పడుకుంది. వాళ్ళ నాన్న కూడా నిద్రపోయాడు. ఈ పాపకి ఎందుకో నిద్ర పట్ల, ఎన్ని రోజులు హింస నా తల్లికి అనుకుని అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని వాళ్ళ నాన్న నెత్తి మీద ఒకటి గట్టిగా వేస్తే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కదా, ఆ కర్రకి ఒక పెద్ద మేకు ఉంది. ఈ సెంటరింగ్ సామాన్లకు ఉంటాయి కదా, కొట్టేసింది. ఆ పిల్ల ఏదో చంపాలని కాదు, ఆ కక్ష తీరిన ఫీలింగ్ వచ్చింది ఆ పిల్లకి. పడుకుంది. తెల్లారేసరికి ఏమైపోయింది, సీన్ కట్ చేస్తే వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు. ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి కొట్టిన దెబ్బకి అతను మత్తులో ఉన్నాడు కాబట్టి అతనికి తెలియలేదు. రక్తం కారిపోయింది. అధిక రక్తస్రావంతో అతను చనిపోయాడు. తండ్రి పోలీసులు పట్టుకెళ్తే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. నేను ఇది వార్త పేపర్లో చూసి నేను వెళ్ళా. ఆ పాపకి ఏదో ఒకటి, చాలా పేదవాళ్ళు, ఈ కారణం చేత ఆ పాపని ఏ జువెనల్ హోమ్లోనూ పెట్టారనుకోండి, ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని వెళితే పోలీసులు నాకంటే ముందుగా మంచిగా ఆలోచించి, లేదు
అని ఆ పాప ఆత్మరక్షణార్థమే చేసింది అని చెప్పి కేసు లేకుండా చేసేశారు. చేసేస్తే ఇది ఒక రకంగా ఈ పాయింట్లో కాస్తన్నా ద్రవించని మనసున్న పోలీసు ఉన్నాడు అనుకోండి, రూల్ ఈజ్ రూల్ అనో లేకపోతే ఇంకోటో ఆ పాప పరిస్థితి ఏమయ్యేది? అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒక్కొక్కసారి నేరం చేసిన వాళ్ళ తరఫు నుంచి కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు భార్యల్ని చంపే భర్తల్ని చంపే భార్యలు ఉంటే గనక వాళ్ళకి వెనక ఇంకొక పురుషుడి అండలేందే ఆ భార్యలు చెయ్యరు. అవును. ఇలాంటిది ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా జరిగిన కథ వేరు ఇప్పుడు నేను చెప్పింది. ఈ విషయాల్లో ఇంకొకరు ఈ ఖచ్చితంగా భర్త తాగుబోతో తిరుగుబోతో అయ్యి, లేదు అంటే భార్యని హింసించేవాడు అయితే ఈమె ఊరట కోసం ఇంకొక స్నేహహస్తం ఎక్కడన్నా తగిలితే వీళ్ళకి తెలియదు. స్నేహహస్తాలు ఊరికే రావు అనే సంగతి వీళ్ళకి తెలియదు. భుజాలు చాలా ఫ్రీగా దొరుకుతాయి అని అనుకుంటారు వీళ్ళు. కానీ భర్తల్ని మించిన రాక్షసులు వీళ్ళ పక్కనకు వచ్చి చేరతారని వీళ్ళకి ప్రమాదం వచ్చే వరకు తెలియదు. వాళ్ళు వీళ్ళని ప్రేరేపిస్తారు. వీడేం మొగుడు, వీడెందుకు అని చేస్తే సీన్ కట్ చేస్తే వాడు ఈ అమ్మాయిని ప్రేరేపించి హత్య చేయించిన తర్వాత వాడు జారుకుంటాడు, లేదు దొరుకుతాడు. కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడిని ఎన్నుకునే పరిస్థితులు ఆ అమ్మాయికి రావడం అన్నిటికన్నా బాధాకరమైన విషయం. కానీ మరి 40-50 years 25 years పిల్లలు తెలియకపోవడాన్ని ఎలా చూడాలి? అది ఎలా చూడొచ్చు అంటే, మనము దానిని కూడా సమర్థిస్తామా అని మనం అనలేము. ఎందుకు అనలేము అంటే, ఇప్పుడు 45 years ఓల్డ్ ఆవిడ అంటే ఆవిడ ఖచ్చితంగా పిల్లలు బాధ్యతల్లో ఉండాల్సిన వయసు అది. ఎందుకంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవి జరపాల్సిన వయసు. అయితే ఆ వయసులో ఈ 25 ఏళ్ల వాడి జీవితం నాశనం ఎందుకు చేసింది ఈవిడ అనే ఒక ఆలోచన మనం చేస్తే గనక ఆవిడది ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం కిందే వస్తుంది. అలాగే ఇంకొకటి మానసిక అసమతుల్యత కూడా ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చేసిన దానికి పర్యవసానం ఏంటి అని ఆలోచించని ఒక రకమైన గజిబిజి మనస్తత్వంలోకి వెళ్ళిపోతారు. బహుశా అక్కడ కూడా ఏదో కుటుంబంలో ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. ఈ ఎండమావులు వెంట పరిగెట్టడం తప్పితే ఇది సరి అయిన ప్రయాణం అయితే కాదు. ఈ ఎన్నుకోవడం కూడా ఇప్పుడు ఈమె ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈమె చాలా పెద్దదైపోయింది అనుకోండి, ఆ అబ్బాయి ఒక 35 ఏళ్ళు వచ్చేస్తాయి అబ్బాయికి, అప్పుడు ఈవిడిని వదిలేస్తాడు. ఖచ్చితంగా జరిగేది అదే. వదిలేసినప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? మళ్ళీ 4 రోడ్ల కోడల్లో కూర్చుండే కదా, మళ్ళీ కుటుంబం వెనక్కి రానిస్తుందా? అందుకే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం పెనం మించి పొయ్యిలో పడేటట్లు ఉండకూడదు. అలా ఉండడం వల్ల మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు అలా లేరు కాబట్టే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ తప్పెవరిది ఒప్పెవరిది అనే దానికన్నా పరిస్థితుల్ని వీళ్ళు సరిగా అంచనా వేయలేకపోవటం, ఆ పరిస్థితులు ఎదుర్కోవడం చేతగాకపోవటము, అంతకంటే గత్యంతరం లేకపోవటం, ఇది ఈ సంఘటనలు బట్టి మనకు అర్థమయ్యేది. కానీ మళ్ళీ ఏతావాత తీస్తే అక్కడ నష్టపోయేది ఖచ్చితంగా మహిళే అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత కూడా మనకి మహిళలకే సపోర్ట్ చేస్తున్నారా అంటారు జనాలు అంటాం వేరు. మనం ఏంటంటే, ఇప్పుడు ఒక భర్త ఇంకొక స్త్రీతో వెళ్ళిపోయాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇతని భార్య పోని నా భర్త ఆమె వలలో పడ్డాడు, ఆ దెయ్యం తొందరగా వదిలిపోతే బాగుండు, నా భర్త నా దగ్గరకు వచ్చేస్తే బాగుండు, నేను మళ్ళీ పూర్వంలా మేమిద్దరం కలిసిపోవాలి, ఎందుకంటే నా పిల్లల కోసమైనా నేను ఈ త్యాగం చేయాలని ఒక స్త్రీ అనుకుంటుంది. అదే ఒక భార్య వేరొకరితో వెళ్ళిపోతే నా భార్య మళ్ళీ రావాలి, వచ్చినా నేను చూసుకుంటాను అనే ఒక భర్త ఉండడు. ఇది నిజమైన విక్టిమ్ అంటే ఇది. అందుకు నేను మహిళలను సపోర్ట్ చేస్తాను. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.